Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అనుకోకుండా కాకతాళీయంగా వచ్చారా రాజకీయాలకు మీరు ఇష్టం లేకుండా? అంటే వాస్తవంగా చెప్పాలంటే 2004లో మొట్టమొదటిసారి మా నాన్నగారు ఓడిపోవడం. మీరే చెప్పారు, బివి మోహన్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ కర్నూలు జిల్లాలో ఎంతో అభివృద్ధి పదం నడిపినటువంటి వ్యక్తి, అందరితో సఖ్యంగా ఉంటూ ఎక్కడ కూడా మాకు విద్వేషాలు కానీ శత్రువులు కానీ అజాత శత్రువుని పేరున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి 2004లో ఓడిపోవడం అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క హవాలో గెలవడం అనుకున్నాం ఒకసారి. తర్వాత 2009లో వారు మళ్ళీ ఓడిపోవడం చాలా బాధ అనిపించింది మా అందరికి కూడా. ఎందుకంటే మా అంత అభివృద్ధి చేసిన వ్యక్తి, ఇంత మంచి పనులు చేసిన వ్యక్తి ఎందుకు ఓడారా అని చెప్పి ఫస్ట్ టైం నేను కూడా కొంచెం నియోజకవర్గం మీద నేను దృష్టి పెట్టడం జరిగింది ఆ రోజులో 2009 తర్వాత. వారు కూడా చాలా మనసుకు బాధ పెట్టుకోవడం జరిగింది ఆ రోజు. ఏం చేసి ఇంత మంచి చేసా కూడా ఎందుకు మనకు ప్రజలు ఇక్కడ ఎమ్మెనూరు ప్రజలంటే మాకు ఆరాధ్య దైవంలాగా, వాళ్ళతో ఆత్మీయతే కాదు అనుబంధం కూడా. అటువంటి వ్యక్తులు తిరస్కరించారంటే ఎందుకు తిరస్కరించారనే ఒక బాధ అనేది మా నాన్నగారిని బాగా మనసు తొలిచివేసేది ఆ రోజుల్లో. అప్పుడు ఫస్ట్ టైం 2009లో ఓడిపోయినప్పుడు ఇంకా జనరల్గా నేను ఆయన కొడుకుగా ఆయన చూసేటప్పుడు మాట్లాడేవాడిని, ఏం జరుగుతుంది, ఏం సంగతి, మా ఫాదర్ ఇంత బాధపడుతున్నారు, ఏం లోపం ఉంది అక్కడ అని ఫస్ట్ టైం నేను అక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం మన ఎమ్మిగనూరు మీద. ఆ రోజు నుంచి కాకతాళీయంగా ఈ యొక్క నియోజకవర్గం మీద రాజకీయాల్లో నేను ఇండైరెక్ట్గా వాస్తవంగా చెప్పాలంటే ఒక సంవత్సరంన్నర పాటు నేను దృష్టి కేంద్రీకరించడం జరిగింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు రావడం అంటే నేను మళ్ళీ ఒక 2 years తర్వాత అంటే 2010-11 మధ్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఎమ్మిగనూరులో మా ఫాదర్తో పాటు రావడం. అదే కాకతాళీయంగా ఆ రోజు చూస్తే మీకు బై ఎలక్షన్ 2012లో రావడం. ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచినట్టు చెన్నకేశ్వరరెడ్డి గారు ఆ రోజు పార్టీ మారి వారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవడం. అప్పుడు ఆ బై ఎలక్షన్లో నేను ఫాదర్కి తోడుగా ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం జరిగింది. మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం? ఒక్కరే అండి, ఎవరు లేరు. మీరు ఒకరే? నో సిస్టర్స్, నో బ్రదర్స్. చిన్న మా నాన్నగారు ఒకరే కుటుంబం అనుకున్నారా? మా నాన్నగారు ఒకరే, మా తాతగారు ఒకరే, నేను ఒకరిని. మీకు ఒకరేనా? ఇంకా నాకు పిల్లలు లేరు. ఇంకా లేదు? ఏమండి లేరు, పిల్లలు లేరు ఇంకా. మా మిస్సెస్ కూడా డాక్టరే. ఓకే, షీ ఈజ్ ఆల్సో డాక్టర్. కాకతాళీయంగా చెప్పాలంటే అసలు తను మా కాలేజే. తను జూనియర్గా ఉండడం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో. వారి బ్రదర్ డాటర్ని నేను చేసుకోవడం జరిగింది. మీది లవ్ మ్యారేజా? లేదు లేదు, అరేంజ్డ్ మ్యారేజ్, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మీ కాలేజే అది అదృచ్ఛికంగా జరిగింది తప్ప మా మదరు మా ఫాదర్ పోయిన తర్వాత చెప్పాను కదా ఇంతకుముందు మాకు జ్యోతిష్యం. అసలు మీరు పెళ్లి చూపులకు పోయినప్పుడు తెలియదా ఆమెది మీ కాలేజీ అనేసి? పెళ్లి చూపులకు పోయినప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే నేను పాదయాత్రలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారితో. ఓకే ఓకే, వస్తున్నా. మా ఫాదర్ చనిపోయిన బాధలో ఉన్న వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు నా పరిస్థితి చూస్తే నేను కూడా మా ఫాదర్ చనిపోయిన తర్వాత గుండు చేసుకుని పాదయాత్రలో నేను తిరిగి బాగా చంద్రబాబు నాయుడు గారితో పాటు పాదయాత్ర చేసి చాలా విచిత్రంగా ఉంది నా ఆకారం కూడా. ఆ రోజులు ఆ టైంలో మా మదర్ గారు ఖచ్చితంగా చూడాలి, పెళ్లి చూపులు ఇట్లా ఉంది అని చెప్పడం. హైదరాబాద్ పోయిన తర్వాత అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి చాలా చక్కగా, అంతేకాకుండా కుటుంబ నేపథ్యం కూడా బాగుండడం. మాట్లాడిన తర్వాత నేను మొట్టమొదటి మాట మా మిస్సెస్తో మాట్లాడినప్పుడు కూడా ఈరోజు రాజకీయాల పరిస్థితి తెలుసు మీకు, ఒక 2 ఏళ్ళు మీరు సిటీలో పెరిగినా కూడా 2 ఏళ్ళు రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి మనది, మీరు అన్నిటికీ అనుకూలం అనుకుంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు అంటే అరేంజ్డ్ మ్యారేజ్, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ జరగడం జరిగింది. మీకు తెలియదు అప్పటి వరకు? తెలియదు. ఆ రోజు నేను పోయేంత వరకు ఆ అమ్మాయి డాక్టర్ అని తెలుసు, బట్ కాలేజ్ డెక్కన్ కాలేజ్ అని తెలుసు కానీ, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాం అమ్మాయి జూనియర్ కాలేజ్, మా జూనియర్ అని చెప్పి. మేడం ప్రాక్టీస్ చేస్తున్నారా? లేదు, నేనేంటంటే మా మిస్సెస్తో పాటు ఇప్పుడు ఆ రోజైతే నేను ఏదనుకున్నాను, ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ప్లాన్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు దానికి తనని పెట్టి ఈరోజు నేను చేయలేని పనిని తన ద్వారా చేయించాలని ఒక ఆలోచన. ఇక్కడ మీ మిస్సెస్ గారు డాక్టరు, మీరు డాక్టరు, ఇద్దరు డాక్టర్. అంటే మీ పెద్దలు ఎవరైనా డాక్టర్లుగా ఉన్నారా? మా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేరండి. అంటే దూర బంధువులు ఉన్నారు కానీ మా ఫాదర్ తరఫున కానీ మా మదర్ తరఫున కానీ ఎవరు డాక్టర్స్ లేరు. అసలు డాక్టర్ అవ్వాలనే ఆలోచన రావడానికి కారకుడు మా ఫాదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఇంజనీరు అవుదామని మా మదర్ గారు అన్నా కూడా నాకు వాస్తవం చెప్పాలంటే మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉండేది. నాకు సైన్స్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక టైం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సైన్స్ ఆప్ట్ చేయాలని చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మా ఫాదర్ కూడా మెడిసిన్ జాయిన్ అవ్వాలని చెప్పి జాయిన్ కాలేకపోయారు, ఆయన డాక్టర్ కాలేకపోయారు. ఎప్పుడు నాతో అనేవారు, అరే డాక్టర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలని. ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది మీకు యంగ్స్టర్స్ ఉన్నప్పుడు. ఏంటంటే ఇంట్లో తండ్రి గారు చెప్తున్నప్పుడు నేను కూడా డాక్టర్ కావాలి, వారు చెప్తున్నట్టుగా స్టెథోస్కోప్ వేసుకొని వెళ్ళాలి, డాక్టర్స్ అంతా చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే మా అనంతపూర్లో మాకు రామలింగయ్య అని చెప్పి మా డాక్టర్ గారు ఉండేవారు. నాకు చిన్నప్పుడు బాగా ట్రీట్మెంట్, ఇప్పుడు ఎక్కడున్నారో వారు తెలియదు కానీ నాకేదన్నా కానీ ఇబ్బందులు, జ్వరం వచ్చినా ఏదో వచ్చినా వారి దగ్గరికి మా మదర్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళేవారు.
ఆయన ఇంజెక్షన్ ఏం మాట్లాడేవాడు కాదు, వెళ్ళంగానే ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ మాత్రం ఇచ్చేవాడు. ఆయన అడిగేవాడు కూడా కాదు, ఎందుకు ఇస్తున్నా ఏం చెప్పేవాడు కాదు, ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ ఇస్తుంటే ఆ నొప్పికి భయపడి మేమందరం పారిపోయేవాళ్ళం అన్నమాట అసలు మొత్తం. ఆయన చూసినప్పుడు అనుకునేవాళ్ళం మళ్ళీ మేము కూడా డాక్టర్ అయితే ఇంజెక్షన్ వేయచ్చు, ఏదైనా కానీ వైద్యం చేయొచ్చు అనే ఆలోచన. మా ఫాదర్ సంకల్పం కూడా గట్టిగా చెప్పేవారు, డాక్టర్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి. ఈ రెండింటిని మనం ఆలోచించుకున్నప్పుడు డెఫినెట్గా మెడిసిన్ కోర్సులో సీట్ సాధించాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా నాకు ర్యాంక్ రావడంతో కాకతీయ రంగరాయ మెడిసిన్కు మాకు సీట్ వస్తుందని అనుకున్నప్పుడు లేదు హైదరాబాద్లో చదవాలని చెప్పి డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నేను మెడిసిన్ జాయిన్ అవ్వడం, ఆ రోజు మెడిసిన్ పూర్తి అవ్వడం చేయడం జరిగింది. మీ మెడిసిన్ విద్య ఎలా జరిగింది అంటే అప్పట్లో ర్యాగింగ్ అలా అంతా ఉండేది ఎక్కువగా? డెఫినెట్గా ఉంటుంది. ర్యాగింగ్ లేనటువంటి మెడికల్ కాలేజ్ కూడా ర్యాగింగ్ తప్పలేదా? మోహన్ రెడ్డి గారి కుమారుడే కాదు ఎవరైనా కానీ అక్కడ ఆటోమేటిక్గా, నేను ఏ రోజు కూడా మోహన్ రెడ్డి గారి కుమారుడుగానో మంత్రి కుమారుడుగానో లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే కుమారుడుగానో నేను పోలేదండి. మొదటి రోజు నుంచి కూడా మేము చాలా నన్ను ఒక సాధారణ అంటే చెప్పాలంటే ఇటువంటి పదవుల మీద నేను ఏదో అధికారంతో ఉన్నటువంటి నేపథ్యం కాదు. ఒకటి ఏంటంటే మా ఫాదర్కి కానీ మా మదర్కి కానీ ఎప్పుడు కూడా నేను చెడ్డ పేరు తేయకూడదు అనేది మా ఇంట్లో మా మదర్ బ్రాటప్ నాకు బేసిక్గా. నేను అమ్మ దగ్గర మా అమ్మమ్మ దగ్గర ఎక్కువ పెరిగాను నేను. ఇప్పుడు మీరు అన్నారు ఈరోజు కుంకుమ పెట్టుకున్నారు, మీరు బొట్టు పెట్టుకున్నారు, ఎందుకు భక్తి అనేది మా అమ్మగారు గుర్తు. నా తల్లిగారు చెప్పిన మాట ఏ రోజైనా కూడా ఈరోజు ఉదయమే మామూలుగా నాకు అలవాటు దీపం పెట్టడం కానీ బొట్టు పెట్టుకోవడం కానీ. ఆధ్యాత్మికంగా మా ఇంట్లో దైవభీతి ఎక్కువ మాకు, మా నాన్నగారి దగ్గర నుంచి కానీ మా అమ్మగారి దగ్గర నుంచి కానీ. ఈరోజు కూడా ఆ యొక్క భక్తి ఆ సంస్కృతి ఉంది కాబట్టే నేను మళ్ళీ మా ఫాదర్ లేని తర్వాత కూడా ఈరోజు నిలబడగలిగానంటే అది కూడా ఒక కారణం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.